నమస్కారం. నా వార్తల నెక్స్ట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వార్తలు చదువుతా ఉంది మీ నారాబాబు. తమ్ముళ్ళు, మీరు గనక ఒక్కసారి చూసినట్లయితే ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రతి నియోజకవర్గంలో కూడా మన సైకిల్ బ్రహ్మాండంగా ముందుకు దూసుకుపోతా ఉన్నట్టు మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరి ఇంకో పక్క మనం చూస్తే మన ప్రత్యర్థులంతా కూడా వెనకబడిపోతా ఉన్నట్టు మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. మనం ఆ మాదిరిగా ముందుకు దూసుకుపోవడానికంటే ముందుగా ఒక్కసారి ఇవాళ హెడ్ లైన్ చూద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఫాలో ద హెడ్ లైన్స్ ఫస్ట్. టోటల్ గా కేబినెట్ లోపలికి నెట్టాలి, అధికారాన్ని అర్జెంట్ గా టీడీపీకి అప్పచెప్పాలి. జగన్ పాపం ఎన్నాళ్ళకు పడింది, ఆయన ఆస్తుల ప్రజాధీనం ఇక జరగాల్సింది. వైఎస్ పాలనపై భ్రమలు తొలగాలి, మన స్వర్ణయుగం అందరికీ గుర్తు రావాలి. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. తమ్ముళ్ళు, మీరు గనక ఒక్కసారి చూస్తే ఏపీలో జరిగిన డెవలప్మెంట్ అంతా నా హయాంలోనే జరిగిందని మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరి మనం ఇంకో పక్క చూస్తే ఏపీలో జరిగిన అవినీతి అంతా వైఎస్ రాజశేఖర హయాంలోనే జరిగిందని మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా తమ్ముళ్ళు, నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్ ఒకళ్ళిద్దరు మంత్రులు అరెస్ట్ చేస్తే సరిపోదు, వైఎస్ కేబినెట్ ని టోటల్ గా లోపలికి నెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మాదిరిగా అధికారాన్ని అర్జెంట్ గా మనకు అప్పచెప్పాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన పొలిటికల్ అనలిస్ట్ వర్ల రామయ్య లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు వర్ల రామయ్య. ఎత్తండి చంద్రబాబు గారు, తనకి దూరంది కదా అని ఏది పడుతుంది మాట్లాడితే ఎలా కుదురుతుందని నాకు తెలియగలిగితే చెప్పేదానికి ఓ పద్ధతి ఉండాలా లేదా? అవినీతి మాది, దళిక నిజాయితీ మీద, దళిక మీద సత్యహరిచంద్రుడికి కజిన బెదర ఎటువంటిది? మరి మీకు ఉండాల్సిన మొక్కలు దళిక మీకు కూడా ఉన్నాయి కదా. అప్పట్లో వాజ్పేయి గారి కాలాల మరి స్టే తెచ్చుకుని దళిక సిబిఐ ఎంక్వైరీ కూడా ఆపేసుకున్నారు. మరి కాబట్టి మీరు బయట ఉన్నారు, లేకపోతే మోపిదేవి వెంకటరమణ కన్నా ముందే మీరు లోపల ఉండేవారు కదా. ఈ విషయం జనానికి తెలియదేంటి? మిమ్మల్ని వరుస పెట్టి ఓడించేస్తున్నారని చెప్పి ఆ విషయం మీకు తెలియదేంటి? ఏదో ఏది పడుతుంది నోరుంది కదా అని దానికి మాట్లాడిస్తే ఎలా కుదురుతుంది నాకు తెలియగలిగితే. ఏం సత్యబాబు, ఏం మాట్లాడతాను? ఏం తమాషాగా ఉందో? పిచ్చ కథలు అనుకుంటాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా మా సైకిల్ చక్రాలు చాలా బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నాయని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇగో చంద్రబాబు, ఇంక పరకేళ్ళ నీ సైకిల్ జోరు గిట్లు చూసినా, నీ తెలుగు తమ్ముళ్ళు అంతా అలా బలం గిట్లు వచ్చి మస్తు తిప్పుతారు. చక్రాలు మస్తు స్పీడ్గా తిరుగుతున్నాయి, అది గిట్లా ఒప్పుకుంటా. కానీ స్టాండ్ గిట్ల వేసి చక్రాలు తిప్పితే ఏం ఫైదానే నాకు తెలియకడతా. గిట్ల సైకిల్ ముందుకు పోతుందా? గిదేమన్నా తమాషానా? ఇప్పుడు తెలంగాణలో మా టీఆర్ఎస్ గారు ఒక్కటే జోరుగా ముందుకు పోతాంది. నీకేదో డిపాజిట్ గిట్ల వచ్చాడు ముచ్చట్లేదు, అది గిట్ల తెలుసుకో. ఏం కేసీఆర్, ఏం మాడతావు? తమాషాగా ఉందా? పిచ్చ కథలు చేద్దాం అనుకుంటా ఉన్నావు? మా వాళ్ళు స్టాండ్ వేసి సైకిల్ చక్రం తిప్పుతా ఉన్నారా? ఏం మాడతా ఉన్నాడు? ఇంకో చంద్రబాబు గారు, నేనండి కొండ సురేఖను. పరకాలకెళ్ళి బై ఎలక్షన్లు జరగక ముందే మీ టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో చేరుతుండ్రు. ఇక తండ్రి లేని పిల్లగాడి ఉసురు మీకు తప్పగా తలుగుద్ది. మళ్ళా ఎన్నికలు వచ్చే నాటికి మీ పార్టీలో మిగిలేది మీరు ఒక్కరేనండి. ఏం సురేఖ, ఏం మాడతాను? ఏం తమాషాగా ఉందా? టీడీపీలో నేను ఒక్కడనే మిగులుతానా? పిచ్చ కథలు చేద్దామనుకుంటా ఉన్నారు. సరే తమ్ముళ్ళు, ఇక్కడ మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం అని చెప్పి కనిపిస్తా ఉంది. ఆ మాదిరిగా మనం బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తల నెక్స్ట్ కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. తమ్ముళ్ళు, మీరు గనక ఒక్కసారి చూసినట్లయితే వైఎస్ పాలనపై ప్రజలకు ఉన్నటువంటి భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరి జగన్ పాపం కూడా పండిందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం చంద్రబాబు గారు, నేనండి రోజాను, జగన్ గారి ఆఫీస్ నుంచి. పండింది జగన్ పాపం కాదండి, మరి మీ పాపం పండింది. 2 ఎకరాల మెట్ట పొలం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన మీరు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారో అందరికీ తెలుసండి. ఉప ఎన్నికల్లో జగన్ గారి సీట్లు కొట్టేద్దామని అనుకుంటున్నారేమో. ముందు మీ ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోండి. ఏం రోజు ఏం మాట్లాడతారు? ఏం తమాషాగా ఉందా? మా వాళ్ళు నీకు ఫోన్ చేస్తా ఉన్నారా? ఏం మాట్లాడతాను? పిచ్చ కథలు చేద్దామనుకుంటాను. నమస్కారం చంద్రబాబు నాయుడు గారు, నేను ఉంటే వేణుగోపాల్ రెడ్డి, నెల్లూరు నుండి సార్. ఎలక్షన్లో అన్ని మీరు చూసుకుంటా అన్నారు. మీ మీద నమ్మకంతో పోటీ చేసేదానికి ఓకే అన్న. నామినేషన్ వేశాక మీరు కనిపించకుండా
పోయారు. ప్రచారానికి డబ్బు ఎవరిస్తారా? పంచడానికి డబ్బు ఎవరిస్తారా? మద్యం పోయడానికి డబ్బు ఎవరిస్తారా? నేను ప్రచారానికి పోలేకపోతా ఉన్నా. ఇప్పుడు ఈడ ఎండలు గట్టిగా ఉన్నాయి, నాకు ఒంటెలు కూడా వస్తలే. అందుకే చెప్తా ఉండా, ప్రచార పనులన్నీ మీరే చూసుకోవాలా. ఏం ఒంటేరు, ఏం మాడతాను? ఏం తమాషాగా ఉందో, పిచ్చ కథలు అనుకుంటాను. ఏమా చంద్రబాబు నాయుడు, నీ దుంపదగా నువ్వు నన్నే తట్టుకోలేకపోయావు, ఇక మా జగన్ ఏ విధంగా తట్టుకుంటావా? ఇగో వాడిని అరెస్ట్ చేశారా, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అది ఇది అని చెప్పి కళ్ళగనబాకు. వాడి ఇమేజ్ ఇప్పుడు డబుల్ అయ్యేటువంటి పరిస్థితి. అసలు మా నాయన రాజారెడ్డిని 100 పెట్టి గుండిస్తే ఒక్క జగన్ అవుతాడే? ఆ మాత్రం తెలియదా నీకు? నీ దొంపదేగా తమ్ముళ్ళు. ఇలా మన బులెటిన్ లోకి ఆత్మలు వచ్చిన తర్వాత మనం కంటిన్యూ చేసే పరిస్థితి కూడా లేదు. అందుకోసం ఈ బులెటిన్ ఎంతటితో ముగిస్తామన్నా, మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై తెలుగుదేశం, జై జై మన జగన్ వ్యతిరేక ప్రచారాలు.